పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. వాటితో ముచ్చట్లు ఎలా పెట్టానో మీరే చూడండి, ఫుల్ గా చూడండి. లాంగ్ వీడియో మొత్తం కామెడీస్ కూడా ఉంటాయి. అలాగే నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంది. థ్యాంక్ యూ. చెప్పు. గుడ్ మార్నింగ్ మ్యామ్ చెప్పాడా? ఏడ్చాడా బొబ్బు? రోయనై బాగా వెళ్ళిపోయాడా లోపలికి? నువ్వే తీసుకెళ్ళావా మీతో పాటు సార్ వచ్చారా? నువ్వే తీసుకెళ్ళావా బొబ్బుని? ఏంటి ఏంటి బయటికే వచ్చిందా? ఏటొచ్చింది? మేడం చాక్లెట్ ఇచ్చింది. ఈరోజు టాఫీ ఇచ్చారా? ఇచ్చిందా ఇవ్వలేదా? చెప్పు. కాదు, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా బబ్బు బబ్బు బబ్బు. కాదు బబ్బू, मैडम के पास बैठ के क्या बोला तूने? बैठ के क्या बोला? नहीं बोला? डमरू बोलता है? ये डमरू है ना? हाँ बजाता है ये। हाँ। और क्या बोला बब्बू मैडम के पास? और ఒరే మీరు వచ్చిన తర్వాత ఇది బాగానే ఉంది సాక్స్ ఇప్పుకోవడం అడ్డిని, కానీ మీరు ఇప్పుకోవాలరా. నీది ఆడి ఆడి నువ్వు కాదు. అర్థమవుతుందా? చెప్పు బాబు. చెప్పు పప్ప మోరియా చెప్పవా బబ్బు? ఎలా చెప్పావు బబ్బు? మళ్ళీ చెప్పు ఒకసారి. ఎలాగా? ఇడ్లీ తిన్నావా నువ్వు టిఫిన్ బాక్స్లోని? నేను 4 ఇడ్లీలు పెట్టాను, నువ్వు 2 ఇడ్లీలు ఎందుకు తిన్నావు? చెప్పు. నేను 4 ఇడ్లీలు పెట్టాను, నువ్వు 2 ఇడ్లీలే ఎందుకు తిన్నావు? వెరీ గుడ్. అచ్చరే షర్ట్ పాముకు, ఇంకో దీనికి పాము, చున్నీకి తుడు, దీనికి తుడు, దీనికి తుడు తుడు. చెప్పు పప్ప మోరియా చెప్పావు మేడంకి. मैडम के पास बैठ के क्या बोला तूने? बोल. చెప్పు. అది రాదు కానీ వదిలే. వద్దు. చెప్పు. చూసారు కదా, వచ్చిన తర్వాత ఇలాగ స్కూల్లో విశేషాలు అయితే నాకు చెప్తున్నారు రిషిని బబ్బు కలిపి. నాకు ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ అయితే కంప్లీట్ చేయలేదు. నేను 4 ఇడ్లీలు పెట్టాను, 2 ఇడ్లీలు తిన్నాడు, 2 ఇడ్లీలు తినలేదు. అందుకని వచ్చి ఉన్న మిగతా 2 ఇడ్లీలు కూడా కంప్లీట్ చేస్తున్నాడు. రే ఏ చేత్తో తినాలరా? సో బొబ్బు కూడా ఆకలి కొనలేడు. మరి రిషియా రోజంతా కాదు, 2 రోజులు 3 రోజులు పెట్టకపోయినా అలాగా మంచిలు తాగేసి బతికేస్తాడు, కానీ ఫుడ్ మాత్రం తినమన్నా తిన్నాడు అసలు. ఎందుకు వాష్రూమ్కి వెళ్తారని మాటికి. अभी अनवाश करेगा नहीं नहीं अभी
అవునా? ఇప్పుడు చూడండి ఉమ్. ఇప్పుడు मैम आंटी को वॉशरूम हैंड वॉश बोल रहा है ఉమ్. हाँ और अभी लाइन में गई और अभी वॉशरूम में गई अभी वॉशरूम कर दी अभी हैंड वॉश कर दी వెరీ గుడ్. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అర్థమైందా? हाँ వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఓకేనా? पायलट ఓకే. పోనీ ఇప్పటికైనా బొబ్బు క్లాస్ నచ్చిందా? మేడం నచ్చిందా? बस आता బస్ మీద వెళ్తావా రోజుకి ఇలాగా? చెప్పు, బస్ మీద వెళ్తావా రోజుకి? मम्मा బాగా కూర్చున్నాడా రిషి బబ్బు బస్ మీద? हाँ ఆ? पप्पू की विंटर सीट है बन రెండో సీట్ ఇచ్చావా బబ్బుకి? मम्मा అబ్బో, मती हाँ विंटर सीट है ఓహో, గుడ్ బాయ్ అయితే, గుడ్ బాయ్. माही बोल दी विंटर सीट में मुझे जाना है माही इसलिए अभी माही को बोली माही बोली थी विंटर सीट में बैठाने क्या మాహి నిన్న కుక్క బొమ్మ మట్టుకెళ్ళిపోయింది మన తెచ్చి, అర్థమైందా? వాళ్ళ ఇంటికి వెళ్ళి మేరా కుక్క బొమ్మ ఇచ్చి అని చెప్పేసి అడుగు, రెడ్ కలర్ది, ఓకేనా? ओके వాళ్ళ ఇంటికి అట్టుకెళ్ళిపోయింది కుక్క బొమ్మ, ఏది వాళ్ళ ఇంటికి అట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు కాదు, తినేసిన తర్వాత అప్పుడు, ఓకేనా? ఓకే అయితే బాయ్ బబ్బు, చెప్పు బాయ్, చెప్పు బాయ్ బబ్బు బాయ్ బాయ్, చెప్పు బాయ్ బాయ్, చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్, చాయ్ మళ్ళీ చెప్పు, లైక్ నువ్వు చెప్పు రిషి. సో చూసారు కదా, స్కూల్ నుంచి వచ్చాక మా బొబ్బు రిషి నాది రచ్చ ఎలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా ఎండింగ్ ఎలా ఉంటుందో మీరే చూడండి. హోంవర్క్ రాయించలేక నా తంటాలు చూడండి ఒకసారి. అప్ప వస్తాడు, నువ్వు హోంవర్క్ రాయి ఫస్ట్. पप्पा को पढ़ाई करेगा, पप्पा पढ़ाई करके आगे बुराई రాయను. ఇక్కడ చూడు, నన్ను కాదు చూడు, మళ్ళీ రాయి, రాయి. పెన్సిల్ ఇలా పట్టుకుంటాను. గుడ్ గుడ్, రైట్ నెక్స్ట్. సో చూసారు కదా, ఇలా అయితే నేను కష్టాలు పడుతున్నాను అనమాట మా బొబ్బు గూడతోటి. ఇంకా ముందు ముందు నా ఫ్యూచర్ నాకే అర్థమైపోతుంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కడ ఎడిటింగ్ కూడా ఏం చేయలేదు, జస్ట్ అలా పెట్టేశాను అనమాట. పిల్లలు వచ్చిన తర్వాత ఏం చేశారో అని. అలాగే ఇంకా స్కూల్లో విషయాలు ఏమేమి చెప్తారా అని చెప్పి ఇలా అయితే వీడియో తీశాను. కొంచెం ఫస్ట్లో కదా మెమొరీస్గా ఉంటాయని చెప్పేసి నేనే వీడియో తీయమని చెప్పాను. తీసేది ఎవరో కాదు మా రిషి, అందుకే కొంచెం క్లమ్జీగా ఉంది వీడియో, ఏమనుకోకండి. ఇంకా మా బొబ్బు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని చెప్పి, అంటే ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ నుంచి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఏం చేస్తాడో, అలాగే స్కూల్లో ఎలా ఉన్నాడో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చూడకపోతే ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, ప్లీజ్.